ప్రభాస్ గారి ఫౌజీ సినిమా గురించి జనాలు ఏ రకంగా ఊహించుకుంటున్నారో తెలియదు కానీ ఆ సినిమాని మాత్రం నెక్స్ట్ లెవెల్ స్పాన్ లో తీస్తున్నారంట. ఇది చెప్పింది ఎవరో తెలుసా? ప్రొడ్యూసర్ నాగవంశీ గారు. మైత్రి రవి గారు ఫౌజీ సినిమాకి సంబంధించిన కొద్దిగా ఫొటేజ్ అయితే వంశీ గారికి అయితే చూపించారంట. ఆ ఫొటేజ్ చూసిన తర్వాత ఆ స్పాన్ కి ఆ స్కేల్ కి వంశీ గారు అయితే షాక్ అయిపోయి ఈ రకంగా ఫౌజీ సినిమా గురించి హైప్ ఎక్కించుకునేలాగైతే మాట్లాడుతున్నారు. అయితే నాగవంశీ గారు రిలీజ్ అయ్యే ప్రతి సినిమా గురించి ఇలాగే హైప్ ఎక్కిస్తాడు. కానీ ఫౌజీ సినిమా గురించి రియల్ ఇండస్ట్రీ టాక్ ఏంటో తెలుసా? సేమ్ నాగవంశీ గారు ఏ రకంగా ఆ స్కేల్ గురించి ఆ స్పాన్ గురించి మాట్లాడారు, అదే రకంగా ఫౌజీ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మాట్లాడుకుంటున్నారు. ప్రజెంట్ మీరు చూసుకుంటే ప్రభాస్ గారు లైనప్ లో లీస్ట్ హైప్డ్ మూవీ ఏంటంటే అది ఫౌజీనే. ఇలా హైప్ లేకుండా వచ్చి హైప్డ్ బ్లాక్ బస్టర్ కొడితే ఆ కిక్కే వేరే లెవెల్లో ఉంటది. ఖచ్చితంగా కోవలోకి వచ్చేది ఈ ఫౌజీ సినిమా. వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ గారి క్యారెక్టర్ కి ఫ్యాన్స్ అయితే చొక్కాలు చింపుకుంటారు. ఓకే, ఇక్కడ వరకు వీడియో చూసారు కదా. మీరు కనుక ప్రభాస్ గారి అభిమాని అయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్ని మన ఛానల్ అప్ టు డేట్ అయితే ఉంటాయి. ఇంకెక్కడి నుంచి వీడియో ఎలా ఉంటదంటే ప్రభాస్ గారు అప్కమింగ్ మూవీ స్కెడ్యూల్స్ ఏ రకంగా ఉన్నాయి, ఎన్ని రోజులు బ్రేక్ తీసుకోబోతున్నారు, స్పిరిట్ సినిమా షూటింగ్ ఎప్పుడు వెళ్ళబోతున్నారు, ఫౌజీ సినిమా షూటింగ్ ఎప్పుడు వెళ్ళబోతున్నారు అనే దాని గురించి మనం ఇక్కడ నుంచి అయితే మాట్లాడుకుంటాం. ప్రజెంట్ ప్రభాస్ గారు స్పిరిట్ సినిమా సెట్స్ లో అయితే ఉన్నారు. ఒక సాంగ్ షూట్ అయితే జరుగుతుంది. గత 4 రోజులకి సాంగ్ షూటింగ్ అయితే జరుగుతుంది. ఈ రోజు లాస్ట్ అనమాట. బోత్ తెలుగు లాంగ్వేజ్ లో హిందీ లాంగ్వేజ్ లో ఒకేసారి సాంగ్ షూటింగ్ అయితే చేస్తున్నారు. ఇంక ఈ రోజుతో సాంగ్ షూట్ అయిపోయిన తర్వాత ప్రభాస్ గారు రేపైతే బ్రేక్ తీసుకుంటారు. బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే స్పిరిట్ సినిమా కొత్త స్కెడ్యూల్ కుక్కట్పల్లిలో అయితే ప్లాన్ చేశారు, అక్కడైతే జాయిన్ అవుతారు. ఇంకా కుక్కట్పల్లి స్కెడ్యూల్ అయిపోయిన తర్వాత ప్రభాస్ గారు అబ్రాడ్ అయితే వెళ్తారు. ఒక 10 days విహారయాత్రకు అయితే వెళ్ళి అయితే వస్తారు. వచ్చి రాగానే స్పిరిట్ సినిమా స్కెడ్యూల్ అయితే పాల్గొంటారు. అదొక 10 రోజులు అయితే జరిగిద్ది. ఇంకా దాని తర్వాత కంప్లీట్ 2 months ఫౌజీ సినిమా కోసం అయితే ప్రభాస్ గారు అయితే డేట్స్ అయితే ఇచ్చేశారు. ఈ రకంగా ప్రజెంట్ ప్రభాస్ గారి స్కెడ్యూల్ అయితే ఉంది. స్పిరిట్, ఫౌజీ, కల్కి ఈ 3 సినిమాలకి ప్రజెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. అయితే లేటెస్ట్ గా ఒక కాంబో అయితే వినపడుతుంది. అదేంటంటే నాగ అశ్విన్ గారు, ప్రభాస్ గారు ఆఫ్టర్ కల్కి 2 తర్వాత కూడా ఒక సినిమా గురించి అయితే మాట్లాడుకుంటున్నారంట. మరి అది నిజమో కాదో తెలియాలంటే మనం అయితే కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాలి. ఇంకా ప్రభాస్ గారు అలాగే దురంధర్ 1, 2 తీసిన ఆదిత్యధార్ గారి కాంబినేషన్ లో కూడా ఒక సినిమా రాబోతుందని న్యూస్ అయితే వస్తుంది. కాకపోతే ఈ 2 కూడా కన్ఫర్మ్డ్ న్యూస్లు అయితే కాదు, జస్ట్ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన స్పెక్యులేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇండస్ట్రీ రూమర్స్ అవ్వచ్చు. కాబట్టి అఫీషియల్ కన్ఫర్మేషన్ న్యూస్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి. కానీ ఒక్కసారి ప్రభాస్ గారి లైనప్ చూసుకుంటే ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 నిజంగా అద్భుతమైన లైనప్ అనమాట. ఈ 4 సినిమాల్లో 4 హిట్లు అయ్యే అవకాశాలు అయితే మనకైతే పుష్కలంగా అయితే కనపడుతున్నాయి. 4లో 3 హిట్స్ అయినా సరే ప్రభాస్ గారి రేంజ్ అందుకోవటం ఎవరి వల్ల కాదు. మరి అదనమాట మ్యాటర్. మరి ఈ అప్డేట్స్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. అలాగే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కనుక మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్, కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.